'పవర్ స్టార్' ఈజ్ ఎ ఫైర్ స్టార్మ్ అయితే, మన 'మెగా పవర్ స్టార్' సారీ 'గ్లోబల్ స్టార్' ఈజ్ ఎ శాండ్ స్టార్మ్. హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్నేక్‌చాట్. యాక్చువల్లీ ఈ 2025 నాకు బాగా హ్యాపీనెస్ కలిగించిన థింగ్స్ ఏంటంటే ఈ కామెంట్సే. యెస్, నా సబ్‌స్క్రైబర్స్ కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ని వాడుకుంటున్నారు కదా! అదే వాళ్ళ ఒపీనియన్‌ని షేర్ చేసుకుంటాను కదా! సో, ఐ లైక్డ్ ఇట్. ఆ కామెంట్స్ గుడ్డో, బ్యాడో ఎనీథింగ్ దట్స్ యువర్ ఒపీనియన్ కదా! మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. లైక్ నా ఒపీనియన్ అయితే షేర్ చేసుకుంటాను. మీరు కూడా మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. బై ద వే, నేను ఒక టీఎఫ్ఐ ఫ్యాన్‌ని. నాకు అందరూ సమానమే. అండ్ మీకు కూడా ఇలాంటి వీడియోస్ మీద ఒపీనియన్ షేర్ చేసుకోండి. అప్పుడే తెలుస్తది. లైక్ మీరేమనుకుంటున్నారు, నేనేమనుకుంటున్నాను, అద్దరం కరెక్ట్ పేజ్‌లో ఉన్నామా లేదా అని చెప్పేసి. సో, సొల్లాపి టాపిక్‌లోకి వెళ్ళిపోతే, ఈ 2024 స్టార్టింగ్ నుంచే మంచి కిక్ ఇచ్చే అప్డేట్స్ అయితే వచ్చాయి. సో, అందులో కొన్ని అప్డేట్స్ గురించి మనం ఈరోజు మాట్లాడదాము. సో, అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి 'హరిహర వీరమల్లు' మూవీ నుంచి. యాక్చువల్లీ ఈ మూవీ స్టార్ట్ అయింది బిఫోర్ కోవిడ్. ఐ థింక్ జనవరి 2020లో స్టార్ట్ అయింది. బట్ ఇప్పటి వరకు మూవీ రిలీజ్ అవ్వలేదు. అఫ్‌కోర్స్ ఇట్స్ ఎ పీరియాడిక్ డ్రామా అని చెప్పి తెలుసు. అండ్ హై బడ్జెట్ మూవీ. అండ్ దాంతో పాటు కళ్యాణ్ గారు కూడా లైక్ ఎలక్షన్స్ అని అటు బిజీగా ఉన్నారు కదా! దానివల్ల డిడ్ంట్ మేక్ ఇట్ హ్యాపెన్. బట్ ఈ 6థ్ ఈ జనవరి 6థ్ మూవీలో నుంచి ఒక ఫస్ట్ సింగిల్ అయితే రాబోతుంది అని అఫీషియల్ టీమ్ అనౌన్స్ చేసిందనమాట న్యూ ఇయర్ సందర్భంగా. సో, ఈ సాంగ్ మరి పవన్ కళ్యాణ్ గారు పాడిన సాంగా? లేకపోతే వేరే సాంగా చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సాంగ్ పాడినట్టు ఒక న్యూస్ అయితే అప్పట్లో వచ్చింది. బట్ ఎంతవరకు నిజమో తెలీదనమాట. అండ్ ఇదే ఊపులో 'ఓజీ' మూవీ నుంచి కూడా ఏమైనా అప్డేట్స్ వస్తే బాగుండు అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'ఆర్‌సీ16' నుంచి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ ఒక పోస్టర్‌ని అయితే రిలీజ్ చేశారు మూవీ టీమ్. యాక్చువల్లీ ఈ పోస్టర్ చూస్తుంటే సంథింగ్ ఏదో ఇసుక తుఫాన్‌లా ఉంది. అంటే 'ఓజీ' మూవీలో పవన్ కళ్యాణ్ గారు ఫైట్ స్టార్మ్ అయితే, ఈ మూవీలో శాండ్ స్టార్మా మన 'ఆర్‌సీ' గారు? చూడాలి ఎలా ఉంటదో. అండ్ ఈ మూవీ గురించి ఫస్ట్ నుంచి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి. బికాజ్ 'రామ్ చరణ్' గారి కెరియర్‌లోనే ప్లే చేయని రోల్ ఇది. అంటే స్పోర్ట్స్ బేస్డ్ డ్రామా అనమాట. అఫ్‌కోర్స్ అప్పట్లో కొన్ని రూమర్స్ వచ్చాయి. లైక్ ఎప్పుడంటే ఆఫ్టర్ 'ఆరెంజ్' తర్వాత 'రామ్ చరణ్' గారు డూయింగ్ ఏ స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్ కాల్డ్ 'మెరుపు' అని చెప్పేసి అన్నారు. బట్ అది ఆ టైంలో అవ్వలేదు. బట్ నౌ అది ఇప్పుడు అవుతుందని చెప్పేసి అయితే అర్థమవుతుంది. సో, స్పోర్ట్స్ బేస్డ్ మూవీలో 'రామ్ చరణ్' గారు ఏ విధంగా పెర్ఫార్మ్ చేస్తారు, అండ్ అలాగే 'బుచ్చి బాబు' గారు ఏ విధంగా డైరెక్ట్ చేస్తారు, అండ్ 'ఏఆర్ రెహమాన్' గారు ఏ విధంగా మ్యూజిక్ ఇస్తారని చెప్పేసి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ 2 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఎక్కువగా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు స్నేక్‌చాట్.